అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో జూలై నెలకి కరెంటు బిల్లులు చెల్లించే వారికి ఒక భారీ శుభవార్త అని చెప్పాలి. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందుగానే మీకు రావడం కూడా జరుగుతుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ కొట్టండి ప్లీజ్. ఓకే, వివరాల్లోకి వెళ్తే గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఒక గట్టి ప్రచారం జరుగుతుంది. అది ఏమిటంటే, ఎవరైతే జూలై నెలకి కరెంటు బిల్లులు చెల్లిస్తారో గత నెల కంటే ఇప్పుడు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వము దాన్ని రెట్టింపు చేసిందని కరెంటు బిల్లులు ఒక అసత్య ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని సామాజిక మాధ్యమాలలో కానీ, సోషల్ మీడియాలలో కానీ, కొన్ని వెబ్సైట్లలో కానీ ఈ చర్చ గట్టిగానే జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని ఛానళ్లలో కూడా ఇలాంటి అసత్య ప్రచారం జరుగుతుంది. దీనిని గ్రహించిన విద్యుత్ శాఖ వెంటనే ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగినది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా గతంలో ఎలాగైతే విద్యుత్ ఛార్జీలు చెల్లించారో అదేవిధంగానే జూలై నెల కూడా చెల్లించాల్సి ఉంటుందని, ఇలాంటి రుసుము పెంచలేదని కూడా విద్యుత్ శాఖకు సంబంధించి ఒక జీవో కూడా నిన్న విడుదల అవడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి కూడా 200 యూనిట్ల కంటే తక్కువగా కాలినప్పటికీ కూడా వారు కూడా విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కూడా గట్టిగానే ప్రచారం జరుగుతుంది. కొన్ని వాట్సాప్లలో కూడా సర్క్యులర్ అవుతూ జరుగుతుంది. దానిపై కూడా విద్యుత్ శాఖ ఒక జీవో కూడా విడుదల చేసింది. ఎస్సీ ఎస్టీ వారికి కూడా అలాంటిదేం లేదని, వారు కూడా 200 యూనిట్ల పైన వారికి మాత్రమే విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కూడా విద్యుత్ శాఖ విడుదల చేయడం జరిగింది. కావాలని ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు, అటువంటి వాటిని నమ్మొద్దని విద్యుత్ శాఖ తెలియజేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది. ఓకే, గతంలో ఏ విధంగా అయితే విద్యుత్ ఛార్జీలు చెల్లించారో అదేవిధంగానే జూలై నెలలో కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని నొక్కండి. ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మీరు దాన్ని నొక్కితేనే మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం జరుగుతుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఖచ్చితంగా లైక్ చేస్తేనే మీకు నాకు సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది మీరు. థ్యాంక్ యూ.